హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ క్యారెట్ జ్యూస్. క్యారెట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, ఫైబర్, విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి ఉన్నాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కంటికి, హార్ట్కి చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్యారెట్లో ఉన్నాయి. పిల్లలు క్యారెట్ తినకపోతే ఇలా క్యారెట్ జ్యూస్ ని చేసి ఇవ్వండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఈ క్యారెట్ డ్రింక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 క్యారెట్లు తీసుకొని నీటుగా నీళ్ళతో బాగా కడిగి తర్వాత పీలాప్ చేయాలి. ఇలానే అన్ని పీలాప్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఆవిరిపై ఉడికించడానికి ఒక బౌల్లోకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర స్టీమ్ బాస్కెట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా బొరకల గిన్నెను తీసుకొని ఈ బౌల్ పైన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ వేసుకోవాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం పరిచినట్టుగా వేసుకోవాలి. ఇలా స్టీమ్ పై ఉడికించడం వల్ల క్యారెట్లో ఉండే పోషకాలు అనేవి పోకోకుండా ఉంటాయి. తర్వాత 10 లేదా 15 జీడిపప్పు, 10 లేదా 15 బాదం పప్పు. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లోకి 1 గ్లాస్ వాటర్ వేసి క్యారెట్, బాదం పప్పు, జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. తర్వాత ఇలా కవర్ చేసి 10 లేదా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. నైఫ్తో కానీ లేదంటే ఇలా ఫోర్క్తో కానీ ఇలా పట్టుకొని చూస్తే అంతా బాగా కుక్ అయ్యాయి. అలాగే బాదం పప్పు, జీడిపప్పు కూడా అంతా బాగా కుక్ అయ్యాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత బాదం పప్పుపై ఉండే పొట్టును తీసుకోవచ్చు. నేనైతే తీయలేదు. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 7 లేదా 8 ఖర్జూరాలు తీసుకోవాలి. వీటిలో ఉండే గింజలను తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే 4 లేదా 5 టేబుల్ స్పూన్ పంచదార అయినా తీసుకోవచ్చు. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. లేదా మీరు తాగే చిక్కదనాన్ని బట్టి పాలు వేసుకోవచ్చు. తర్వాత ఎక్కడ పలుకులు అనేది లేకోకుండా ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పు, సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న కొన్ని పిస్తా పీసెస్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ జ్యూస్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ క్యారెట్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా హెల్దీ కూడా. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.